అందరికీ. మీరు చూస్తున్నది కావాలి జ్యోతి యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. అందరు అక్క షార్ట్ వీడియోలు ఎక్కువ అయిపోయి ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు కదా. ఈరోజైతే నేను ఫుల్ వీడియో పెడుతున్నా. ఏం వీడియో అంటే ఫ్రాంక్ అయితే వేస్తున్నా. ఎవరి మీద అంటే తమ్ముడి మీద ఫ్రాంక్ అయితే చేస్తున్నా. ఫ్రాంక్ వీడియో అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అది ఇట్లా సక్సెస్ అవుతుందో కాదో, మరి వాళ్ళు గుర్తుపడతాడో. నేనైతే ఒక ఫోన్, చిన్న న్యూ ఫోన్ అయితే కొనుక్కున్నా. ఆ నెంబర్ సిమ్ కార్డ్ అయితే ఆ నెంబర్ అయితే తెలియదు మా తమ్ముడికి. ఆ నెంబర్ నుంచి కాల్ చేసి ఫ్రాంక్ అయితే వేయబోతున్నా. వాడు గుర్తుపడతాడో చూద్దాం. కానీ ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. టైం దొరకక మేము ఫుల్ వీడియో అసలు పెట్టడం లేదు, కానీ పెట్టడం ట్రై చేస్తా. మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, చూద్దాం. కాల్ అయితే చేస్తా. ఓకే మరి స్టార్ట్ అయితే చేస్తున్నా. చూద్దాం. మా తమ్మునికి ఫోన్ అయితే చేస్తున్నా. మరి గుర్తుపట్టాడో చూద్దాం. కాల్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ. ఎత్తట్లేదు వాడు. చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బిజీగా ఉన్నట్టు. హలో హలో, మర్చిపోయా ఆనందాన్ని. గుర్తులేదా? నేను గుర్తులేదా? కీర్తిని పెళ్లి చేసుకున్నావు కదా, మంచి హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు. కీర్తిని పెళ్లి చేసుకొని మంచి హ్యాపీగా ఉన్నావు కదా. ఇంకా గుర్తుకు రాలేదా? ఇట్లా మోసం చేస్తాం అనుకోలే ఆనంద్. నిన్ను రాంగ్ నెంబర్. నీ పేరు ఆనంద్ కాదా? నాతో తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా? మా తమ్ముడైతే ఫోన్ కట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చూద్దాం వాడు ఎట్లా, ఇంకా ఏం చెప్తాడు అని. ఏడుస్తాడా ఏంటో చూద్దాం. కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తా. ఏమైంది కట్ చేసినావు అన్నాడు. హలో, నువ్వు ఎందుకు కట్ చేసినావు ఆనంద్? నీకు తెలియదా ఆనంద్? అప్పుడు గొంతు తినగానే గుర్తుపడుతున్నాయి. గుర్తే పడతలేవు ఆనంద్ నువ్వు అసలు. బాయ్ ఎందుకు ఆనంద్? కీర్తిని పెళ్లి చేస్తే హ్యాపీ ఉన్నావు కదా. పెట్టేసి సరే ఎవరో లైట్ తీసుకోండి బాయ్ అని పెట్టేసేయండు ఫ్రెండ్స్. వాడు అసలు వాడికి చుంటలు పట్టింటే ఇప్పుడు మళ్ళీ కాల్ చేసిండు. చూద్దాం మళ్ళీ చేస్తాడేమో. ఎట్లా లేడు. సరే నువ్వు ఎవరు చెప్తలేవా బాయ్ అని చెప్పేసిండు. చూద్దాం, మళ్ళీ ఫోన్ చేస్తా వాడికి. ఏమంటాడో ఇందాం. చెప్పిన వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి.
आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है। कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें। The person you have called is speaking to someone else. బిజీ ఉందంట, మళ్ళీ ట్రై చేద్దాం. చేసిరు. హలో 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 ఆనంద్, హలో హలో ఆనంద్. చెప్పండి. ఎందుకు ఆనంద్ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నా? అరే ఎవరు ఏమి తమాషా అయిపోయిందా? ఎవరు ఎప్పుడు తిరిగిన రోజులైతే ఏం అనలేదు ఆనంద్, ఇప్పుడేమో తమాషాలేనే అంటున్నావా? పేరు ఎవరు ఎప్పుడు అంటే తెలియదు నేను ఎవరితో తిరిగినా ఎవరితో తిరిగినా చెప్పు. నేను కీర్తికి ఫోన్ చేస్తా, కీర్తికి ఫోన్ చేసి అట్లెట్లా చేసుకున్నా ఆనంద్ అని నేను అడుగుతా. మాట్లాడు నంబర్ చెప్పాలా? ఏమొద్దా ఆనంద్, ఉంది నా దగ్గర, నీది, కీర్తిది, మీ నాన్నది, అందరిది ఉంది. సరే నేను మాట్లాడతా. అందుకని నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలే ఆనంద్, ఇంత మోసం ఫోన్ చేసి చేస్తావు ఎవరితో అనుకోలే. మాట్లాడుతున్నావు చూసుకో. ఎవరు నువ్వు? నీ భార్య పేరు కీర్తి కాదా ఆనంద్? కాదు. ఎందుకు ఆనంద్, ఎందుకు అబద్ధాలు ఆడుతావు అట్లా? నేను అడిగేది నువ్వు ఎవరు ఎక్కువ ఫస్ట్ ఇక్కడ నాకు ఎందుకు ఫోన్ చేసినావు ఎవరు? ఇంతే ఆనంద్, ఇంతే ఇంకా. సరే ఆనంద్, నేను కీర్తితో మాట్లాడుతా. సరే ఓకే ఓకే బాయ్. బాయ్. వాడైతే మస్తు తిడుతున్నాడు, ఎవరు నువ్వు అది ఇది అని మస్తుగా అయితే తిడుతున్నాడు. నా వీడియో అయితే సక్సెస్ అయింది. వాడైతే గుర్తుపట్టలేడు. ఎన్నిసార్లు చేసినాం, 4-5 సార్లు చేసినాం, అయినా కూడా గుర్తుపట్టలేడు. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎట్లా వచ్చిందో అనేది. ఇంకా మీరు అందరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఎవరి మీద ఫ్రాంక్ చేస్తున్నా అనేది వీడియో అయితే పెడతా. ఓకే మరి బాయ్.